రాజకీయ దురుద్దేశంతో సోనియా గాంధీపై రాహుల్ గాంధీపై A1, A2 ఛార్జ్ షీట్ వేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 12 సంవత్సరాల తర్వాత వేసిన ఛార్జ్ షీట్ ను అందరూ ఖండించాలన్నారు. 2015లో తప్పు చేయలేదని సోనియా గాంధీ వివరణ ఇచ్చారని, ఈడీ ద్వారా ఛార్జ్ షీట్ వేసి ఆస్తులను జప్తు చేయడం కరెక్ట్ కాదన్నారు. వ్యవస్థను ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమకారులు కూడా ఎంతో మరి శ్రమతో మొదలుపెట్టిన ఈ పేపర్ నడపాలనే ఒక సదుద్దేశంతో ముందుకెళ్ళటం, దీన్ని తప్పుదారి పట్టించి ఈరోజు దాని పరంగా ఏదో జరిగిందని చెప్పడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం బీజేపీ. అది ఎక్కడ వస్తుందండి? ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? దాంట్లో ఉండే షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్లో షేర్ ఉండదు, ప్రాఫిటే ఉండదు దాంట్లో. ఫస్ట్ సంస్థలు ఆస్తులు అమ్ముకోవడానికి కానీ కొనడానికి కూడా వీల్లేదు. దాని బైలాస్ సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది? లేనిది ఉన్నదని చెప్పే కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో తప్పకుండా న్యాయపరంగా పోరాటం చేస్తాం. రాజకీయ దురుద్దేశం, రాజకీయ కోణంలో ఈరోజు మా పార్టీని ఎదుర్కొనలేక జాతీయ స్థాయిలో సామాన్య ప్రజానికం ఎదుర్కొంటా ఉన్న ప్రైస్ రైజ్ కానీ, ధరల పెరుగుదల కానీ, యువకులకు సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఈరోజు మరి అంతర్జాతీయ స్థాయిలో క్షీణించిపోతా ఉన్న మన రూపాయి విలువ కానీ, ఇవన్నీ క్రమంలో మరి వారు దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మాకు